శ్రీమాత్రే నమః. గంగా సంతన వృత్తాంతం. ఆ కాలంలో అష్టవసువులు తమ భార్యలతో కలిసి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ వశిష్ఠుడి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. అందులో ఒక వసువు పేరు ద్యువు. అతడి భార్య వశిష్ఠాశ్రమంలో నందినీదేనును చూసింది. ఇది ఎవరి ఆవు అని ప్రశ్నించింది. వశిష్ఠుల వారిది అని చెప్పి ఊరుకోకుండా ద్యువు దాని విశిష్టతలు కూడా చెప్పాడు. ఇది దివ్యధేనువు. దీని పాలు తాగిన వారు దీర్ఘాయువు నిత్య యవ్వనము సిద్ధిస్తాయన్నాడు. అయితే ప్రియ, నా ఇష్టసఖి ఉసీనర పుత్రి మత్స్యలోకంలో ఉంది. ఆమె కోసం దూడతో సహా ఈ గోవును తీసుకుపోదాం. దీని పాలు తాగి జరారోగ పీడలు వదిలించుకుని నా స్నేహితురాలు మళ్ళీ మనలో ఒకతే అవుతుంది. తీసుకుపోదాం పట్టు అంది. ఆ సమయంలో వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. ఫలపుష్పాదుల కోసం అడవిలోకి వెళ్ళాడు. ఇదే అదును అనుకుని ఆ వసువులు యనమండుగురు కలిసి ఆశ్రమంలో దిగారు. ద్యువు ప్రోత్సాహంతో నందినీదేనువును అపహరించి తీసుకుపోయారు.